నమస్తే. నిన్న పెద్ది ఉస్తాద్ బిజినెస్ల గురించి వచ్చిన వీడియో చేసినప్పుడు చాలామంది అభినందనల కామెంట్ తోటి తమ అనుబంధాన్ని వ్యక్తం చేశారు, అభిమానాన్ని వ్యక్తం చేశారు. సో అటు ట్విట్టర్లో వేలాది మంది అభిమానం, ఇప్పుడు అది యూట్యూబ్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో చాలామంది ఏమని అడిగారంటే ఓటీటీ గురించి కూడా ఏదైనా కొంచెం మాట్లాడండి, ఓటీటీ గురించి కూడా ఏదైనా చెప్పండి కొంచెం అని చెప్పి అడిగారు. సో దాని గురించి కూడా ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. బట్ నా చిన్న రిక్వెస్ట్ ఒకటే, స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి దాదాపు 25-30 వేల మంది వీడియో చూస్తుంటే 100-200 మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో నేనేమి మానిటైజేషన్ కోసం దీనికోసం అని కాదు, నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మందికి చూడాలి, నోటిఫికేషన్ వెళ్ళాలి, ఆ ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోలు డిఫరెంట్ సెక్టార్స్ నుంచి, సినిమాని కాకుండా డిఫరెంట్ సెక్టార్స్ గురించి ఏమైనా కబుర్లు కానీ ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ కూడా ప్లానింగ్లో ఉన్నాయి. అవన్నీ చేస్తాను, కొంచెం టైం పడుతుంది. సో ప్లీజ్ మై రిక్వెస్ట్, నన్ను అభిమానించే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోమని. సో కమింగ్ టు ద పాయింట్, ఓటీటీ గురించి మాట్లాడితే, ఓటీటీ అనేది ఇప్పుడు ఒక తప్పించుకోలేని పరిస్థితిగా మారిపోయింది టాలీవుడ్కి. యాక్చువల్గా టీవీ వచ్చినప్పుడు సినిమాకి థ్రెట్ అవుతుంది అనుకుంటే, టీవీ సినిమా రెండు కూడా ఒకదానికొకటి అనుబంధంగా మారిపోయాయి. సో టీవీ సపోర్ట్ సినిమాకి, సినిమా సపోర్ట్ టీవీకి అన్నట్టు రెండు జమిలిగా వెళ్ళి శాటిలైట్ అనేది ఒక అడిషనల్ ఇన్కమ్ అయ్యి చాలా మంచి అనుబంధం వచ్చింది. సో ఓటీటీ వచ్చినప్పుడు కూడా ఇలాగే అవుతుంది అనుకున్నారు యాక్చువల్గా స్టార్టింగ్లో, కానీ అలా జరగలేదు. ఓటీటీ అనేది సినిమాని మెల్లిమెల్లిగా తినేయడం మొదలుపెట్టింది, కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఓటీటీ అవ్వకుండా సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. చాలామంది కామెంట్లు పెడుతుంటారు, ఓటీటీ వదిలేసి థియేటర్ మార్కెట్ మీద వెళ్ళిపోవచ్చు కదా అని. థియేటర్ మార్కెట్ మీద వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళ లేదు. వాళ్ళు ఎంత గొప్ప సినిమా తీసినా 50 కోట్లు థియేటర్ మార్కెట్ చేయడం అంటే మిడ్ రేంజ్ హీరోలకి నేను మాట్లాడేది, పెద్ద హీరోలు కాదు. పెద్ద హీరోలు 100-200 కోట్ల మార్కెట్ ఉంటుంది. బట్ కానీ 100-200 కోట్లు థియేటర్ మార్కెట్ వస్తే ఖర్చు 300 కోట్లు ఉంటుంది. ఆ 300 కోట్ల వల్ల ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే ఓటీటీ కావాల్సి వస్తుంది. ఓటీటీ అవ్వకుండా ఏ సినిమా కూడా రిలీజ్ చేసే పరిస్థితి లేదు. డేట్ను ఓటీటీ డిక్టేట్ చేస్తోంది. ఇవన్నీ వల్ల ఓటీటీ అవ్వకుండా సినిమాలు రిలీజ్ అవ్వకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఇంకో విషయం చూసుకుంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో దాదాపు మంచి సినిమాలు, పెద్ద సినిమాలు, మార్కెట్కి బాగుంటాయి సినిమాలు ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నాయి. విశ్వంభర, స్వయంభూ, వృషకర్మ, నాగబంధం, ఇలా చాలా సినిమాలు, ఇంకా పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు కూడా ఓటీటీ అవ్వక ఓటీటీ బేరాల్లో కూర్చుకునే ఉన్నాయి. సో ఇలా టైంలో మధ్యలో ఏం చేస్తున్నారంటే, ప్రొడ్యూసర్లు ఖర్చు తట్టుకోవాల్సి వచ్చి ఓటీటీని హక్కుల్ని మిడిల్ ఏజెన్సీల దగ్గర పెట్టి డబ్బు ఫైనాన్స్ తెచ్చుకుంటుంది. సో ఒక విధంగా అది కూడా అప్పే. ఓటీటీ అమ్ముడైతే ఆ డబ్బులు మిడిల్ ఏజెన్సీ తీసేసుకుని మిగతాది ఏమైనా వడ్డీ పోను మిగతాది ఏమైనా ఉంటే ప్రొడ్యూసర్లకు ఇస్తాయి. దీనివల్ల కూడా సమస్య అవుతుంది, ఎందుకంటే వడ్డీల భారం పెరిగిపోతుంది. సో స్టాండర్డ్ ఫైనాన్స్, ఓటీటీ ఫైనాన్స్ ఇలా రకరకాలుగా సినిమాని చుట్టుముట్టేస్తున్నాయి. కొన్ని బ్యానర్లు మాత్రం మంచి నమ్మకాన్ని సంపాదించుకున్నాయి ఓటీటీ సంస్థల దగ్గర. ఆ బ్యానర్లు ఏదైనా ప్రాజెక్ట్ జస్ట్ సినాప్సిస్ స్టేజ్లో ఉంటే చాలు, వాటికి అదృష్టం కొద్దీ ఓటీటీ అవుతున్నాయి. పైగా అమెజాన్ ప్రైమ్ అనేది ఓటీటీ కొంచెం తగ్గించింది, కొంచెం జీటీవీ అనేది కొంటుంది కానీ అనుకున్నంత రేట్ ఇవ్వట్లేదు. జియో హాట్స్టార్ నార్మల్గా ఉంది, ఓన్లీ నెట్ఫ్లిక్స్ ఒకటే పెద్ద సినిమాలకు ఆలంబనగా ఉంది. సో ఇలా టైంలో కావాల్సిన రేట్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది. మొన్న మధ్యన రిలీజ్ అయిన సినిమా స్టార్టింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు కనీసం 60 కోట్లు ఓటీటీ వస్తుంది అనుకుంటే 30-35 కోట్ల దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. ఇవాళ ఇలాంటి పరిస్థితి టాలీవుడ్కి ఉంది. ఇంకో పక్క ఏమైందంటే, థియేటర్లో జనాలు
మిడ్ రేంజ్, స్మాల్ రేంజ్ సినిమాలకి ఇంకా థియేటర్కి రావడం తగ్గిపోతాను. ఓటీటీలో వచ్చేస్తుంది 4 వారాలు అనేది చెప్పే ఇది ఒకటి అలవాటైపోయింది. అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే సినిమాలు శుక్రవారం రిలీజ్ అవ్వడం అనేది మనకి ఎప్పటినుంచో జమానా నుంచి సెంటిమెంట్. సో అదే సెంటిమెంట్‌ని ఓటీటీ వాళ్ళు కూడా తీసుకున్నారు. టీవీ వచ్చినప్పుడు ఆదివారం సినిమా వేసేవాళ్ళు, శనివారం సినిమా వేసేవారు, శుక్రవారం నాడు కాదు. బట్ ఓటీటీ సంస్థలు శుక్రవారం నాడే రిలీజ్ చేస్తున్నాయి. అది ఎంతలా అలవాటైపోయిందంటే జనాలకి శుక్రవారం వస్తే థియేటర్‌లోకి ఏ సినిమా వస్తుందని ఎలా చూస్తున్నారో, ఓటీటీలోకి ఏ సినిమా వస్తున్నాయని చూస్తున్నారు. మాధ్యమాలు కూడా అది ప్రింట్ మీడియా కావచ్చు, ఏ మీడియా కావచ్చు, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు అని చెప్పి ముందే ఆ సినిమాలు వాటి సినాప్సిస్ మంచి చెడ్డ అన్ని లాంగ్వేజెస్ ముందు పెడుతున్నాయి. సో ఇవన్నీ ఓటీటీలో వస్తున్నాయని ముందే తెలుసుకొని వాటి సినాప్సిస్ తెలుసుకున్న తర్వాత థియేటర్కి దూరం అయిపోతున్నారు. ఇప్పుడు 8 వారాల థియేటర్ అనేది ఒకటి చర్చ నడుస్తుంది. 8 వారాల పాటు సినిమా ఓటీటీలో రాకపోతే జనం థియేటర్కి వస్తారేమో అని. నిజానికి జనం థియేటర్కి వస్తారు, మంచి సినిమా పెడితే ఖచ్చితంగా వస్తారు. కానీ ఆ మంచి సినిమా అన్నది కొలమానం రకరకాలుగా ఉంటుంది. ప్లస్ సినిమా రేంజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక సర్టన్ రేంజ్కి ఒక పెద్ద హీరోలు వేస్తేమో కానీ ఒక మిడ్ రేంజ్ హీరోలకి సినిమాలు థియేటర్లకి గత ఫిబ్రవరి మార్చి నెలలో చూసుకుంటే ఒక రేంజ్ హీరోలు నటించిన సినిమాలు చాలా వచ్చాయి. కానీ థియేటర్లో 3-4 టికెట్లు కూడా తెగలేదు. ఇది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్. ఒక పక్కేమో పెద్ద సినిమాలు కావచ్చు, మిడ్ రేంజ్ సినిమాలు కావచ్చు, భారీ ఖర్చుతో నిర్మించిన సినిమాలు కావచ్చు, ఇవన్నీ ఓటీటీ అవ్వగా ఓటీటీ దగ్గర క్యూలో నిల్చున్నాయి. అవి ఎప్పుడు ఓటీటీ అవుతాయో వాడు ఎప్పుడు డేట్ ఇస్తాడో ఆ డేట్కి మనం స్లాట్ తీసుకుని సినిమా రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంతవరకు పబ్లిసిటీ చేయలేరు, అంతవరకు కాపీ తీయలేరు. ఇంకో పక్కన ఏమైంది, ఈ సీజీ వర్క్ ఉన్న సినిమాలకి మరో సమస్య వచ్చి పడింది. ఈ సీజీ విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉన్న సినిమాలు ఓటీటీకి ఒక గతంలో అమ్ముడైపోయినా కూడా క్వాలిటీ సరిగ్గా రాకపోవడంతో ఓటీటీ సంస్థలు ఇప్పుడు అక్కడ తాళం వేసి విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉన్న సినిమాలని థియేటర్లో ఏ కాపీ అయితే పంపిస్తారో ఆ కాపీ మాకు చూపిస్తేనే మేము కొంటాం, మేము ఇస్తాం, రేట్ ఇస్తాం, కొంటాం, బట్ మాకు ఆ కాపీ చూపించండి అన్నారు. సో ఆ కాపీ చూపించాలంటే ప్రొడ్యూసర్ చాలా ఖర్చు పెట్టి మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఫైనల్ అవుట్పుట్ తీసుకుని ఫైనల్ కట్ చేసి వాళ్ళ చేతిలో చూపించాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద టాస్క్. ఈ టాస్క్ వాళ్ళు కొన్ని సినిమాలు అవ్వట్లేదు. ఇలా మొత్తం మీద ఓటీటీ తాలూకా చేతుల్లో ఇవాళ టాలీవుడ్ ఇరుక్కుపోయింది. చిన్న సినిమాలు ఒక 5-6 కోట్ల రేంజ్లో సినిమా తీస్తే దాన్ని ధైర్యం చేసి శాటిలైట్ అవేమో ఒక 4 కోట్ల రిస్క్ తోటి థియేటర్లో పంపడానికి ఏమైనా ఛాన్స్ ఉంది. కానీ మిడ్ రేంజ్ సినిమాలు అంటే 25 కోట్లు దాటిన దగ్గర నుంచి 50 కోట్ల రేషియో సినిమాలు కానీ లేదా ఇంకా పెద్ద సినిమాలు కానీ ఓటీటీ ఆలంబన లేకుండా థియేటర్లో పంపే అవకాశం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే 25-50 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకి థియేటర్ మార్కెట్ అంతా కలిగితే 20 కోట్లు రావట్లేదు. సో ఈ గ్యాప్ ఫండింగ్ పోర్చాలంటే కనుక ఓటీటీ శరణ్యం అయిపోయింది. పైగా ఓటీటీ కారణంగా టీవీ శాటిలైట్ హక్కులు తగ్గిపోయాయి, హిందీ డబ్బింగ్ రేట్స్ తగ్గిపోయాయి, వేరే వచ్చే ఇన్కమ్ తగ్గిపోయింది. సరే ఓటీటీ ఉంది కదా అనుకుంటే ఇప్పుడు ఓటీటీ కూడా తగ్గిపోతుంది. సో నాన్ థియేటర్ ఇన్కమ్ ఏదైతే ఉందో హిందీ డబ్బింగు, శాటిలైటు, ఓటీటీ ఇవన్నీ కలిసి తగ్గిపోతూ రావడం వల్ల సినిమా మీద బడ్జెట్ పెరిగిపోతుంది. మరోపక్క ఖర్చులు తగ్గటం లేదు. రాను డైలీ థియేటర్ సినిమా ప్రొడక్షన్ ఖర్చులు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో ఇప్పుడు 8 వారాల ఓటీటీ అనే డెసిషన్ తీసుకోబోతున్నారు. మోస్ట్లీ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాని ఎఫెక్టు చిన్న సినిమాల మీద, పెద్ద సినిమాల మీద, ఎవరి మీద ఏ రేంజ్లో ఉంటుంది అన్నది ముందు చూడాల్సి ఉంటుంది. బట్ జనాలు సినిమా లవర్స్ ఎస్పెషల్లీ సర్లే ఇది 8 వారాల దాకా రాదు కాబట్టి థియేటర్కి వెళ్దామనే ఆలోచన చేస్తారా? చేస్తే టాలీవుడ్కి మంచి రోజులు వచ్చినట్టే. అప్పుడు కూడా చిన్న మిడ్ రేంజ్ సినిమాలు థియేటర్ దగ్గరికి రాకపోతే ఇక ఫ్యూచర్లో ఒక రేంజ్ సినిమాలు తప్ప అంతకన్నా చిన్న సినిమాలు రావడం కష్టం అవుతుంది. సో దీని అంతటిగా ఒకటే సొల్యూషన్, మంచి సినిమా వస్తే ఏమాత్రం బాగున్న సినిమా వచ్చినా సో డే 1 వెళ్ళకపోయినా బాగుందనే టాక్ వచ్చిన తర్వాత డే 2 నుంచైనా జనాలు థియేటర్కి వెళ్తే బాగుంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ ఎలాగో ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది, థియేటర్ రేట్లు ఎక్కువ ఇవన్నీ. బట్ ఈ మధ్యకాలంలో కొంచెం రీజనబుల్గానే రేట్లలో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువ 100 రూపాయలు టికెట్లే పెడుతున్నారు. అన్ని టికెట్లకి హైకులు తెచ్చుకోవట్లేదు. పెద్ద సినిమాలు తప్పించి చిన్న మిడ్ రేంజ్ సినిమాలన్నీ కూడా 100-150 రూపాయలలోనే అమ్ముతున్నారు. సో అంచేత ఆ ప్రాబ్లం కొంతవరకు తీరినట్టే. దీన్ని బట్టి ప్రేక్షకులు కనుక
సినిమాలను ఆదరించిన, ప్రేక్షకులు ఆదరించే లెవెల్ సినిమాలు మన వాళ్ళు తీసినా టాలీవుడ్కి మంచి రోజులు వస్తాయి. సో అప్పుడు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు, మీడియం సినిమాలు వస్తాయి. లేదంటే కేవలం ఒక రేంజ్ సినిమాలు మాత్రమే ఉండిపోయి మహా అయితే ఆ 3-4 ఓటీటీలు, మహా అయితే ఒక 50 సినిమాలు మాత్రమే ఓటీటీకి నోచుకుని మిగతా సినిమాలన్నీ కూడా ఎలా రిలీజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. సో ప్రేక్షకుల చేతిలో కూడా బంతి ఉంది. వాళ్ళు మంచి సినిమాలు, కాస్త బాగుందని వచ్చిన సినిమాల్ని ఓటీటీ కోసం ఆగకుండా థియేటర్లో చూస్తే టాలీవుడ్కి మంచి రోజులు వస్తాయి. థ్యాంక్ యూ. నమస్తే.